మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి. మాధుర్య ప్రేమ ప్రపంచము మమతలు చేత పారిపోయి ప్రార్థించే పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమకు క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమకు క్షేమము. ప్రభుని దోషిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ప్రభుని దోషిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు. ధనమే సర్వం పనుచు సుఖమే స్వర్గం పనుచు తండ్రి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చే దేవాలయం ధనమే సర్వం ధనుచు సుఖమే స్వర్గం ధనుచు తండ్రి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చే దేవాలయం వైపు దారిలేసు వైపు చేతులెత్తిన నాకు దారిలేసు. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు. హల్లెలూయా. 42వ అధ్యాయము 10వ వచనం. ఈ ప్రార్థన అనేటటువంటి అంశానికి మూలము యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు మీరందరూ కూడా ఒక్కొక్కరు చదివారు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.
ప్రియులారా, ఒకే వాక్యము. స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షేమ స్థితిని మరలా దయచేసినని ఉంది అక్కడ. ప్రియులారా, ఒక్కసారి మన క్షేమము లేకుండా అధ్వాన స్థితిలోనికి మనము పోయినప్పుడు, దేవుని నమ్ముకున్నప్పటికీ అప్పుడప్పుడు మనము అధ్వాన స్థితిలోనికి, హీన స్థితిలోనికి పోతాము. అప్పుడు మనం ఏమి చేయాలి? స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా మరలా ఉన్నాయి. గమనించండి. అంటే ఒకసారి క్షేమం పోయింది ఆయన దగ్గర నుంచి. ప్రియులారా, యోబు గారికి జరిగినటువంటి హీనస్థితి ఏమిటి? భూలోకములో ఎవరికి లేనటువంటి కుమారుడు చనిపోయారు, కూతుళ్ళు చనిపోయారు, ఇల్లు కాలిపోయింది, పశువులు చనిపోయాయి, సమస్తము కూడా వ్యతిరేకము అయ్యింది. ప్రియులారా, ఇప్పుడు వాక్యము లేకుండా మనం ఎన్ని చేయకూడదు కాబట్టి క్షమాపణని మన ప్రవక్త గారు ఈ అంత్యకాలములో దేవుడు మనకు పంపించిన ప్రవక్త గారు చెప్పిన క్షమాపణ అనే ప్రసంగములో చూడండి, దేవునిని మనము అడగట్లేదా? అడుగుతున్నామే. ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నామే. కానీ యేసు మనము ఎలాగ ప్రార్థన చెయ్యాలో చెప్పారు. అంటే యేసు ప్రార్థన చేయడం మనకు నేర్పించారు. ప్రియులారా, చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు అందరినీ కాదు కానీ దేవుణ్ణి ఆట వస్తువు వలే ఏదో ఒక పావు కేజీ బీరకాయలు పట్టరా, ఓ అర కేజీ బెండకాయలు పట్టరా, తోటకూర గోంగూరతే అని ఓ కుర్రోడికి చెప్పినట్లుగా, పని చేసే కుర్రాన్ని అడిగినట్లుగా, ప్రభువా నీవు దానిని నాకు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, నీవు నాకు ఈ పని చేసి పెట్టు, ఏమి చేయాలో దేవుడికి చెప్తున్నామని చెప్పారు దాంట్లో. హల్లెలూయా. క్షమాపణ అనేటటువంటి ప్రసంగంలో మన ప్రవక్త గారు, అయ్యా ప్రార్థన చేస్తున్నాం, ఫలితం ఏది? ప్రార్థన చెయ్యరా? చేశారే. ఒక్కడ కాదు, అర్షడ గారు చేస్తారు, పెద్దగారు రెండో వాళ్ళు చేస్తారు, మూడో అయినవరో చేసి వచ్చడగా ముగ్గురు చేసి వెళతారు. కానీ ఇక్కడ ఎంతమంది? ఇంకా 10 అయిపోయింది, 9:30 నుంచి అరగట్లే కదా ప్రార్థన సమయం. అయ్యా నువ్వు పాట మొదలెట్టంటే ఇంకొక అమ్మాయి ఇంకా నేను చేస్తానని లేచింది. అంటే మనం చూడండి, రిక్వెస్ట్ ఎంతమంది? 12 మంది చేస్తూ ఉంటాం ప్రార్థన గారు. ప్రియులారా, ప్రార్థనే స్థితి గతులను మార్చుందని ఇక్కడ ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దాని ఫలితాలు మనకు ఎలాగున్నాయనేటటువంటి విషయాన్ని, అది మనము ఊహించి అనుకున్న దానికంటే ప్రవక్త చెప్పిన క్షమాపణ అనేటటువంటి ప్రసంగములో, ప్రభువా ఇది చెయ్యి, అది చెయ్యి, నీవు వెళ్ళి పని చేసి నాకు చేసి పెట్టు, ఏమి చెయ్యాలో దేవునికి చెప్తున్నాము, అది ప్రార్థన అంత సబబైన ప్రార్థన కాదు అని మన ప్రవక్త గారు చెప్పారు. గమనించుకోండి, ప్రేయర్ ఇస్ ద కీ నోట్. అంటే ప్రార్థనయే అతి ముఖ్యమైన గమనిక. అంటే గమనించుకోకుండా మనము ప్రార్థన రొటీన్ గా ఇది వరకు చేసిన ప్రార్థన నువ్వు వస్తామని పదే చెప్పిన మాటలే చెప్తున్నావు అలవాటు ప్రకారంగా అయిపోతే అది ప్రార్థన కాదు అనే విషయాన్ని వివిధ ప్రసంగాల నుంచి ప్రవక్త గారు చెప్పినటువంటి కోర్స్ నుంచి నేను ఒక్కొక్కటి ఇప్పుడు క్షమాపణ అనే ప్రసంగం నుంచి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు లోకం మరలా తునతునకలవుతున్నది అనేటటువంటి ప్రసంగాల నుంచి ప్రార్థన చేస్తున్నాం కానీ ఆచారంగా మారింది నీ ప్రార్థన అని ఇక్కడ చెప్తున్నారు ప్రవక్త గారు. ప్రియులారా చూడండి, పగలు ఖాళీ ఉండదు కాబట్టి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడు
ప్రభా పలానా వారిని దీవించండి, పలానా వారిని దీవించండి, ఇది చెయ్యండి అది చెయ్యండి, మా యోగానికి పని చేసి పెట్టండి. మన కొరకు ఏమి చేయాలో దేవునికి ఆజ్ఞాపించుటకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు దాంట్లోని. ఏమండి, దేవునికి ఆజ్ఞాపించడానికి మనమెవరో? అందుకే యేసు మనకి ప్రార్థన చేయుట నేర్పించారు. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ప్రార్థన ఎలా చేయాలో మీరు ప్రార్థన చేయనప్పుడు ఈ విధముగా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము స్తుతించబడునుగాక, నీ చిత్తము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. అయ్యా, నాకు నేనే విమర్శ చేసుకుంటున్నాను. ఇది బైబిల్ స్టడీగా మనము ధ్యానం చేస్తున్నాం. ఒక సబ్జెక్టు మీద ఒక ప్రసంగం ప్రవక్త గారు చెప్పింది ఈనాడు నేను చెప్పట్లేదు. ఆ బ్రదర్ గారు మనకి తెలియకపోయినప్పటికీ టైమ్లీ టెస్టిమనీ, సమయానికి కావలసినటువంటి దేవుడు. చూసారా, ఇక్కడ ఉన్న వాళ్ళంటే అందరూ మనం తెలుసున్నవాళ్ళు. ఆయన తెలియనటువంటి ఒక వ్యక్తి ద్వారా ఇక్కడ వచ్చి ప్రార్థన స్థితిగతులను మార్చునని చెప్పి, మీరు చెప్పబోయేదానికి ఇదిగో నేను ప్రారంభంలో నేను అదే చెప్తున్నాను, అదే మెయిన్ అని దేవుడు ఆయన ద్వారా మాట్లాడారు. ఎవరు చేస్తున్నారు కనుగొనండి ప్రియులారా. దేవుడిని పని చేయించి కూరగాయలు పట్టరా, లేకపోతే కొట్టు దగ్గరికి వెళ్ళి ఈ సామగ్రి పట్టరా నుంచి పరుగులు తీయించే కుర్రవాడిగా మనకేదో చేసి పెట్టాలని కోరుతున్నామని చెప్పారు. కానీ యేసేమని చెప్పాడు? నీ చిత్తము జరుగునుగాక అని చెప్పాడు ఆయన. ప్రియులారా, మనలను మనకు అప్పగించుకోనడం అది మన చిత్తము కాదు, దేవుని చిత్తము నెరవేరాలని ఇక్కడ మనం గ్రహించుకోవాలి. అనగా మన మార్గములను దేవునికి అప్పచెప్పాలి, ఏమై ఉన్నామో అదంతా కూడా అప్పచెప్పాలి. అప్పుడు దేవుడు కదలాడతాడు. నీ మీద పని చేయడానికి ఆయన ఇష్టపడినప్పుడు ప్రియులారా, మనము ఆయన మీద పనిచేసి నువ్వు ఇలా చేయని చెప్పడం కాదు, ఆయననే చెప్పనివి నీవు ఆయనకు చెప్పుట కాదు, ఆయనే నీవు ఇలాగూ చేయవల్లని అని లోకం మరలా తొనక నవ్వుచున్నది అని 2వ ప్రసంగం. క్షమాపణేమో ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు తొనకలవుతున్న ప్రపంచం నుంచి చెప్పుకున్నాం. ప్రియులారా, ఇప్పుడు 3వది thou knowest all things, నీవు సమస్తము ఎరిగిన వాడవు తండ్రి అనే ప్రసంగం నుంచి ప్రార్థన ఏమి చేస్తుందో గమనించుకోవాలి. మనము ప్రార్థన దేవునిని ఖచ్చితంగా ప్రార్థన చేసే మనిషి దగ్గరికి కిందకి తీసుకురాదట దేవుణ్ణి. ఎవడైతే స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రార్థిస్తున్నారో ఆ మనిషిని పైకి దేవుని దగ్గర తీసుకుపోతాడట ఆయన. అదే ప్రార్థన చెప్పారు దీంట్లో. నిజంగా thou knowest all things, నీకు సమస్తము తెలుసు. ప్రియులారా, కిందకి రా నువ్వు అంటమ్మా. ఆయన ఏమంటున్నాడు? నువ్వు పైకి రా అన్నాడు. ఆయన ఆకాశ మహాకాశములలో పైన పరలోకములలో కుడి పార్శ్వమున ఉండి మనకు బదులుగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన ఏం చేస్తుంది? దేవుణ్ణి కిందకి తెచ్చదు. మన ఉనికి, మన మనస్సు, మన స్వభావము, మన తలంపులు, మన చిత్తము ఇక్కడ పాతి పెట్టి ఎక్కడికి వెళ్ళాలి? నా దగ్గరికి రాని ఉన్నతమైన స్థలములలోనికి తీసుకొని పోను. కాబట్టి ఎలా ప్రార్థించాలి మనము?
భూ సంబంధమైన వస్తువుల దృష్టిని కోల్పోతావు. అయ్యో, అరకేజీ మేక మాంసం తెచ్చి లోపల పెట్టాను, ముళ్ళు పెట్టానా, మర్చిపోయానా, మళ్ళీ ఎప్పుడు స్టవ్ మీద పెట్టాలి. అరే మూస అంటే అదే జ్ఞాపకం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి వస్తువులు కింద ఉన్న కొండ మీద మండ మీద దెబ్బ కొట్టడం, సర్దుబాటు, ఇదంతా అయ్యిందా? మన యొక్క దృష్టి భూ సంబంధమైన వస్తువుల దృష్టిని కోల్పోతాం మనము. ప్రియులారా, సులువుగా బయటకు ఎక్కడికో వెళ్ళి ఎక్కడ ప్రభావము అంటే చాప మీద ఉన్నావా, మోకాళ్ళ మీద, లేకపోతే నువ్వు ఆకలి పూల్లో ఉన్నావా, లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావా అనేటటువంటి సంగతి నీకు తెలియదు. మనసుతోనూ ప్రార్థిస్తాను ప్రియులారా, మరొక విధంగా భౌతికంగా ప్రార్థన చేస్తాను అని ఒక్కొక్కసారి నువ్వు ఎక్కడికి ఆకాశ మహాకాశంలోనికి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలీదు, నువ్వు చాప మీద ఉన్నావో తెలీదు, నువ్వు నిలబడ్డావో తెలీదు. మన ఊరికి అంతా కూడా పోతుందని చెప్తున్నారు. దూరముగా ముందుకు, ఇంకా ముందుకు అంటే ముందుకంటే మన ముందు కాదండి, మన ప్రార్థన పైకి చేస్తున్నాం, దేవుడు పైన ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపో వరకు మన ఆలోచన మారుతుంది, మన మనసు మారుతుంది, మన స్వభావం మారుతుంది, మనకున్నటువంటి మార్గం మారుతుంది, మన స్వచిత్వము మారుతుంది. దేవుని ముందు నీవు సమస్తము ఉంచినప్పుడు వెలుగు సమస్త విధములైన మంచితనము, నీతి, సమాధానము, సత్యమును దానిలో కనబడుతున్నది అని బైబిల్లో ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు. నువ్వు ప్రార్థనలోకి వెళ్ళేటప్పుడు ప్రక్కన ఉన్నటువంటిది ఏంటో కూడా ఎవరో కూడా నీకు తెలియనటువంటి స్థితిలోనికి వెళ్ళాలంటే, ఇదిగో ప్రభువా నాకు జబ్బు వచ్చింది, ఈ కారణాన్ని బట్టి నాకు చేయండి, క్యాన్సర్ వ్యాధి వచ్చింది, నీవు నన్ను స్వస్థపరచాలని కోరుతున్నాను, అయ్యా ప్రజ్ఞహీనత ఉందని డాక్టర్ చెప్పాడు, ఏమైనప్పటికీ అది నీవు జ్ఞాపకము చేసుకున్నాను కాదు, కానీ నేను నీ ముందు యథార్థముగా నడుస్తాను, నేను చేయగలిగినటువంటి సమస్తమును నీ కొరకు చేస్తాను. హల్లెలూయా. వెళ్ళే ప్రతి స్థలములో సాక్ష్యమును ఇస్తాను. లివింగ్ స్టార్ గారు ఏమిచ్చారు? ఇప్పుడు సాక్ష్యం ఇచ్చారు. సమస్త సంగతులను నువ్వు వెలుగుమని దాంట్లో ఇదిగోండి వెంటనే టైమ్లీ టెస్టిమనీ అని నేను చెప్పాను. నేను మామూలుగా చెప్పాను, ఇందులోనే ఈ వాక్యం ఉంటుందని నాకు తెలియదండి. నిన్న సాయంకాలము దీంట్లో ఈ కోర్సు చూసేటప్పుడు ఏదో ప్రసంగం చెప్పి కంటే అన్నిటికంటే ముఖ్యం ప్రార్థన కాబట్టి ప్రార్థన గురించే. ఎందుకంటే ప్రార్థన చెయ్యాలనేటటువంటి అలవాటు చాలా బాగా అయింది మనకి, కానీ ప్రార్థన వెళ్తుందా? ఉన్నాయి, కొన్ని జరిగాయి, కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కారణం ఇది. కాబట్టి ఇదే సబ్జెక్టు చాలినంతగా ప్రార్థన చేయలేదని ప్రవక్త గారు కొన్ని ప్రసంగాల్లో చెప్తున్నారు. నువ్వు వెళ్ళి స్థలంలో ప్రతి స్థలంలో నువ్వు సాక్ష్యము ఇస్తాను ప్రభువా, అది చేయడానికి నేను సంతోషిస్తాను. నా జీవితము కొరగా కాదు, ఇతరులను నిన్ను చూచుటకు సహాయపడులాగునా నా జీవితము నీ మహిమ కొరకు సాక్ష్యముగా ఉంటాను. అందుకే ఆయన చెప్పినటువంటిది, ఎందుకు అలాగ బ్రష్ చేసి వర్తమానం అస్తమని వర్తమానం అంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి తలపోటుగా ఉండొచ్చు. అయ్యా కొత్తగా వచ్చినటువంటి వారు అంటే ఇప్పుడు కొత్తగా ఒక 6 నెలలు అయితే అనుకోండి, నీకు కొత్తగా ఉండదు. ఈ పాటలప్పుడే వర్తమానం ఎటు నీకు అర్థమైపోవాలి. ఎందుకు నీకు అలవాట్లేదు, ఎందుకు అయోమైందా ఉంది? ఏళ్ళలాగా నువ్వు 12 మందిలో ప్రార్థన చేసావా? ఏళ్ళగా నీ సెలవు సాధ్యం అవుతుంది. ఆదివారం వస్తున్నావు, సోమ మంగళ బుధ బాగున్నావేటి వాక్యం విన్న తర్వాత వెంటనే మళ్ళీ సాధ్యం పెట్టాలి. నీకు లేకపోతే మాట్లాడుతుంది సెలవు. బుధవారం రాత్రి మళ్ళీ టేపినాలా? నువ్వు వచ్చావా? వర్తమానం అర్థం అవ్వలేదు, నాకు అయోమయంగా ఉంది అంటున్నావు. అయ్యా కొత్తోడు గురించి చెప్తున్నాను, నాకు మొమ్మాట రేవలేదు.
ఎప్పుడో కూడా మధ్యమాళ్ళు ఇక్కడికి రమ్మని. ఈ వర్తమానం అంటే అలాంటిది అంతే, అంటుకుంటే నేను అంటుకునే వరకు వస్తాం అంతే. అంతేగాని నువ్వు పని చేయవు, నువ్వు వర్తమానం అర్థం వల్ల అలా అనకూడదండి. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. ఈ రన్నింగ్లో ఉన్నటువంటి మనం ఏం చేయాలి? ఏదేదో చెప్పినప్పుడు ప్రేమతో చెప్పాలి. వాళ్ళకి తెలీదు. వాళ్ళకి 6 నెలలు సంవత్సరమైంది అంటే ఈలో ఉన్నారు. నువ్వు 3 తరాలు పెట్టు, 1వ తరగతి పుస్తకమైంది, 2వ తరగతి. ఈ సృష్టి పగటికి పగలి బాధ చేస్తుంది, మనకి ప్రతిదీ కూడా నేర్పిస్తుంది. పక్షులం కాదు, మత్స్యమైనటువంటి ఆత్మ లేనటువంటి జీవులం కాదు మనం. దేవుడు జీవాత్మవుతాడు మన లోపల. కాబట్టి లోపల దేవుని యొక్క ఆత్మ ఉంది. కాబట్టి సర్వాసంలోనికి ఆదివారం కాదు, ఆదివారం వచ్చిన వాళ్ళకి అర్థమవ్వదు. అది నేను చెప్పేది. కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. ఆదివారం వచ్చి తటమా 2 రాని వాళ్ళు ఇంకా ఉన్నారు. అలవాటు అయిన వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు కూడా ఉన్నారు. బుధవారం రాత్రి ఒకవేళ ఇంటిదారు అన్నావు, ఇంటిదారు చేస్తున్నావా? సరిగ్గా టైంకి 6 to 8, 6 గంటలకి ఇక్కడ ముందే 5:30 వచ్చేసి కూర్చోవటం. 6 గంటలకి నువ్వు అక్కడ కూడా 6 గంటలకి దాని టైం ఉండాలి. నియమ ప్రకారంగా పోరాడాలా. అప్పుడు నేను చేసేది, నువ్వు చేసేది, నువ్వు లైట్ హౌస్లో ఉండు, నేను మాకులపూడిలో ఉండు, ఇంకొకడేమో కాకినాడ టౌన్లో ఉంటాడు. నువ్వు ఎక్కడుంటే అనవసరం, మనమే ఆయన ఇల్లు. ఓ సర్టన్ టైం పెట్టాడు దేవుడు 9 గంటలకి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వేరే కళ్ళు మూసుకుని ఉండండి రా. ఏ రోగి, ఎవడు, ఏ హాస్పిటల్, ఎక్కడున్నాడు, ఏ ఊరు, జాబితానాయి. వ్యాధిగ్రస్తుల గురించి 9 గంటలకి నేను ప్రార్థనలో ఉండమన్నాడు. డ్యూటీకి పోయినటువంటి వాడు పర్వాలేదు, 12 గంటలకు భోజనం టైం కాబట్టి అక్కడ నాయన తండ్రి అనుకుంటాడు. టీ టైంలో 3 గంటలకు అనుకుంటాడు. కానీ గృహిణిగా ఉన్నటువంటి నీవు 3 సార్లు 9, 12, 3 సార్లకి సబ్స్టాంట్ టైం ప్రవక్తే చెప్పాడు, ఒక నియమం పెట్టాడు. అయ్యా, మాత్రలు అనేటటువంటి జబ్బు లేకుండా చేస్తాయి, ప్రకృతికి సహాయం చేస్తాయి. కానీ దేవుడు స్వస్థపరచుచుండగా ప్రకృతి నీకు సహాయం చేయదు. చెట్ల యొక్క వేళలో ఉన్నటువంటి ఇంజక్షన్లు, తీసినటువంటి రసాలు, టాబ్లెట్లు, ఇవన్నీ కూడా అది కూడా దేవుడే. కానీ సమయానికి ఏది ఇవ్వాలనేటటువంటిది కావాలంటే ముందు ప్రార్థన దగ్గర రావాలి. లేకుండా వెళ్ళి పర్వాలేదు నేను టాబ్లెట్ తీసుకున్నాను, తలపడిపోతుంది, లేకపోతే నాకు కిడ్నీలో అది ఉంది పోతుందంటే అక్కడ నీకు మర్మం అర్థం అవ్వలేదు. ప్రియులారా, ఈ వ్యాధి విషయంలో నేను అడగడుతున్నాను, ఈ కారణంలో బట్టి నా కార్యము చేయండి. క్యాన్సర్ వచ్చింది, లేకపోతే పలానా రక్తహీనత ఉంది కాదు. ప్రియులారా, నేను వెళ్ళే ప్రతి స్థలంలోనూ ఈ సాక్ష్యమని ఇస్తాను ప్రభువా. దానిని చేయటకు నేను సంతోషిస్తాను. నా జీవితం నా కొరకు కాదు, ఇతరులు నిన్ను సహాయపడలాగినది. ఈ కొత్త వాళ్ళకి ఎంత మంచిది. నేను ఇంతవరకు చెప్పలేదు కొత్త వాళ్ళ గురించి. ఆయనే అన్నారు ఈ ఆలోచన. తలపోటుగా ఏమేమి కొంతమందికి అంటే ఆయన గురించి చెప్పుకున్నారు. అది ఎవరికి ఇప్పుడు నేను చెప్తే బాధపడుతున్నాడు కొత్తోడు. ఇప్పుడు ఆయన చెప్పారు కొత్తగా ఉన్నారు, ఇదేంటి అత్తమానండి, వర్తమానం అంటారు, రైళ్ళు దాన్ని ఏమంటారంటే యశ్వరంలో వేసి చూసా ఎంత చక్కగా చెప్పారు ఆయన. మరి ఆనాడు సహాయపడుతుంది కూడా. ప్రసంగం వేరేది, ఇష్టమని కూడా ప్రసంగం అదే. ప్రియులారా, శోధనలు మనకు వస్తుంటాయి. శోధన వచ్చినప్పుడు ఆశ్రయం కొరకు దేవుని బట్టి చేయవలసిన కార్యం ఏంటండి? ద గ్రేటెస్ట్ వెపన్ ఏంటండి? ప్రార్థన. అత్యంత శక్తివంతమైన ఆయుధము ఏమిటి? ప్రతి దానిని సహితము మార్చును. ఒకసారి అది దేవుని మనస్సును కూడా మార్చింది. హల్లెలూయా. హిజ్కియా రాజుకి మరణకరమైనటువంటి ఏమండి రాచపుండు అంటారు, అంటే క్యాన్సర్ అనమాట. అప్పుడు రాచపుండు అన్నారు దాన్ని. అప్పుడు కన్నీళ్లు గార్చి యథార్థంగా ఉన్నాను, సమస్తము సన్నిధిలో చేశాను, ప్రతిదీ నేను అనుకున్నది చేశాను. కన్నీళ్లు గార్చి ఏడుతున్నాడు. గోడ తట్టు, నిజంగా గోడ చనిపోతామని చెప్పినటువంటి దేవుడు
యెషయా ప్రవక్త ఇంకా కోట దాటలేదు, వెనకెళ్ళు ఆయన ఎడుతున్నాడు, వెనకెళ్ళు అయ్యా 15 సంవత్సరాలు ఇచ్చానని చెప్పు. మనసు మార్చిందా లేదా? హల్లెలూయా. ఒకసారి అది దేవుని యొక్క మనసును సైతం మార్చింది. దేవుడు ప్రవక్తతో నేను వెళ్ళి రాజు చనిపోతున్నాడని చెప్పమని ప్రవక్తతో చెప్పాడు. ఆ రాజు దేవుణ్ణి ఎలాగడిగాడు? ప్రభువా, నన్ను కనికరించమని బ్రతిమాలముడుతున్నాను, పరిపూర్ణమైన హృదయంతో నడిచాను, నాకు ఇంకా 15 సంవత్సరముల ఎక్కువ ఆయుస్సు కావాలి. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. నీ సంతానము శత్రువుల గవిని స్వాధీనం చేసుకోవడం అనే దాని నుంచి ఈ పాయింట్ చెప్పానండి. ప్రియులారా, బ్రహ్నాం గారి యొక్క కోర్సు ఒక్కొక్క ప్రసంగంలోనూ ప్రార్థన గురించి 1-2 పేరాలు నేను తీసుకుని, ప్రార్థన మన స్థితిగతులు మారుతుంది కాబట్టి ఏముందండి, నా స్థితి బాగోలేదు, పిల్లోడు మాట అంటలేదు, యజమాని మాట అంటలేదు, యజమాని రావట్లేదు. మొన్నే చెప్పాను, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకోలేదో నీకేం తెలియదు. అది నా ఫ్యామిలీలోకి వచ్చి చెప్తుంటాను, ఇలాంటి బాధపడతారని. కాబట్టి ప్రియులారా, ప్రార్థన అంటే మేబీ కాదండి, బహుశా మీరు ఎలా చేస్తారేమో. అవునంటవా, ఇలా చేస్తాడంటవా, అది కాదండి, ఊహ కాదండి. అది ప్రార్థన ఎలాంటిది? యథార్థమైనది. ప్రార్థన దేవునితో మాట్లాడుట అయి ఉన్నది. సూపర్ నేచురల్ ప్రసంగం నుంచి చెప్తున్నాను నేను. సహజాతీతమైనది, తెలుగులో సహజాతీతమైనది, ఇంగ్లీషులో సూపర్ నేచురల్ అనేటటువంటి దాంట్లో ఏమండి, మనుషుడితో మాట్లాడినట్లుగా దేవుడితో మాట్లాడకూడదు. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడమే అని అనుకుంటారు చాలామంది. పని చేయుచున్న నీ పనిని గూర్చి దేవుడికి, ప్రభు నేను ఎలా చేయాలనుకుంటున్నానని మనం దేవుడికి చెప్పడం కాదండి. యోహానికి నాకు పరీక్షల్లో సాయం చేయండి, ఫ్లోర్ ఉండిపోయింది, అప్పులు ఉండిపోయాయి, జోన్స్కి పలానా జబ్బు ఉంది, స్వస్థత పడాలి అనుట ప్రార్థన కాదు అని చెప్పారు. నేను ఎలాగున్నది అలా చదువుతున్నాను. మరి ప్రార్థన చేయకూడదు అలాగా? ఏమండి, అలాంటి ప్రార్థన ఉంది, మనసుతో నువ్వు చేస్తున్నావు, ఆత్మతో నువ్వు చేస్తున్నావు. అది స్టేజ్లు ఉన్నాయండి. అస్తమాని వచ్చినప్పుడు పిల్లోడు ఎలాగున్నాడు, రాకి రావాలి, లేకపోతే దగ్గరికి వచ్చి 1-2 మార్కులు పోతుంది, లేకపోతే అప్పులు ఉన్నాయి, లేకపోతే పలానా జరుగుతుంది, ఇది కడదామనుకున్నావు, కట్టలేదు. వాటి గురించి కూడా వస్తుందండి ఎదరా. కొన్ని మాటలను పదే చెప్పుటి అయ్యి ఉన్నది. ఒకటి ప్రార్థన చేసేటప్పుడు చాలామంది, కొంతమంది ఎప్పుడు కూడా పిల్లడు పలానా ప్రశ్నకి జవాబు ఏదంటే 10th క్లాస్ వాడు ఏం చేస్తాడు, కంటతో పెట్టింది ఎలాగున్నదో అలాగే 5 లైన్లోనూ రచేస్తాడు. మనం ఎప్పుడు కంటతో పెట్టిన మాటలు ప్రతిసారి అదే చెప్తున్నాం అనుకోండి, అది ప్రార్థన కాదని చెప్పారండి ఇక్కడ. అంటే నువ్వు అతీతమైనటువంటి నీ తలంపు, నీ ఊహ, నీ ఉనికి, నీ సమస్తమైనటువంటి స్వచిత్తము, నీ స్వార్థము, నీ తింగాటము, నీ ఉద్రేకము, ఇవన్నీ కూడా దహించు అగ్ని మీద పెట్టాలి. ప్రార్థనగా దేవుణ్ణి నా దగ్గరికి రావాలి అనడం కాదు, దేవుని వాతావరణంలోనికి, ఔన్నత్యమైనటువంటి పరిస్థితిలోనికి, దేవుని యొక్క సముఖములో ఉన్నావని, అది ఎలాంటిది, లోతైన యథార్థతలోనికి వచ్చుతున్నావని గ్రహిస్తావు. ప్రార్థన చేసే ముందు చూడండి, ఇది తెలుగులో ఇంకా రాలేదండి ఈ ప్రసంగం, సూపర్ నేచురల్, సహజాతీతమైంది. అందుచేతనే ఎప్పుడూ చెప్పి అట్లకంటే అతీతంగా ఎప్పుడు విన్నటువంటిది తెచ్చి ప్రార్థనకు ముందు ఏం చేయాలట, నేను ఆగిపోయాను, అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే ఎలా జరిగిందండి, ఇదిగోండి మీకు 3000 వేసాను, మీ 4,000 చూసుకోండి అని వాళ్ళు. అది నిజమే, కానీ నేనేది చూసేటప్పుడు ఏమనుకున్నానంటే, నేను అలా చేయలేదే, నాకు కూడా ఒక వార్నింగ్ వచ్చింది ఇక్కడ. ఓ యెహోవా, నేను నిన్ను ఎలాగ ఆరాధిస్తాను? హల్లెలూయా. ప్రార్థనకు ముందు ఆరాధించాలి, తరువాత ప్రార్థన చేయాలట.
హజ్జి బాబోయ్, ఆరాధన రాకుండా వచ్చేది రాగా నేను ఇదిగో మామూలు పైన ఉండిపోయింది ఫ్లోరు, ఇసుక దొరకట్లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మొదలెడతనం కాబట్టి అది ప్రార్థన ఎలాగవుతుంది? అలాంటివి చేయడానికి మనం సంఘంలో ఉన్నప్పుడు ఏమండి 5 నిమిషాల ప్రార్థన 3 సంగతులు మనం చేస్తున్నాం. ముందు వచ్చినటువంటి వారు రావడం కాదు, నేను మౌనిగా నీ సన్నిధిలో ఉన్నాను. బయట వీధిలో ఉన్నప్పుడు ఎవడో తిట్టుకున్నాడు, తాగుతోడు వెళ్తున్నాడు, ఒకడు కొట్టుకున్నాడు, ఇంకొకడు భూతాడాడు. ఇవన్నీ మర్చిపోవడానికి ముందు నువ్వు ఏం చేయాలి? నువ్వు మౌనంగా ఉండి ఆరాధన చెయ్యాలి. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని యొక్క ఆత్మనికి మలినమగి అపవిత్రముగా మచ్చ, మడత, కళంకము, చెడు, పాపముతో ఉన్నటువంటి ఏవైనా అంటుకుంటే లోపల ఉన్న ఆత్మని యేసు రక్తం కడుగుతుంది. ఆరాధనలో మాట్లాడకూడదు అనుకోండి, సమ్మతగా ఎస్ ఎస్. కుక్కల్ని మర్చిపోయావు, పందిని చూసావు మర్చిపోయావు, దారిలో వచ్చినప్పుడు కొట్టుకున్నారు, ఆడు బూతులు తెచ్చుకున్నాడు మర్చిపోయావు. అది మర్చిపోవడానికి 15 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు పడతాయి. అప్పుడు సమ్మతగల మనసు వస్తుంది. దేవుడికి మనకి కనెక్షన్ వస్తుంది. దేవుని యొక్క ఆత్మ సన్నిధిలో కనెక్షన్ వస్తుంది మనకి. అప్పుడు మొదలెట్టాలని చెప్తున్నాడు ఇక్కడ. ఓ యెహోవా, నిన్ను అబ్బా ఎలాగ ఆరాధించాలో. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆరాధించాలా ప్రార్థనకు ముందు? అసలు ప్రార్థనకే టైం లేదని వచ్చి రాగానే మొదలెడుతున్నాం. జబ్బు గురించో, అప్పుల గురించో, ఇంకో దాని గురించో. తప్పు కాదండి, మంచిదే. కానీ ఎక్కడ ఏ విధముగా చేయాలన్నది ఆరాధన చేసి తర్వాత ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు యథార్థ హృదయం మనకు వస్తుందట. అప్పుడు అడగడం చేతన అవుతుందట మనకే. అయ్యి బాబోయ్, మీరు నా యందు నిలిచి ఉన్నట్లయితే, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. అయ్యా, ప్రార్థన ఎందుకు సరైన ప్రార్థన కావట్లేదు? ఆయన యందు మనం ఉన్నామా? ఇప్పుడు చెప్పిన విధానములు అయితే ఆయనలో ఉంటాము, యథార్థముగా ఉంటాము. మీరు నా యందు నిలిచి నిలబడ్డామా? లేకపోతే ప్రార్థనలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మా మనసు ఎక్కడికన్నా లైట్ హౌస్ పోతుందా? లేకపోతే నా మనసు ఎక్కడ రౌతులు పడిపోతుందా? లేకపోతే దానవాయిపేటలో ఉన్నటువంటి గుయ్యంటారు ఏంటి, దానవాయిపేట కానీ పోయిందా? మీ మీద పెట్టలేదు, నా మీద నేను చెప్పుకున్నాను. నేనేమైనా గొప్ప ఉన్నా, నేనేమో సంపూర్ణ. ఇక్కడ వాక్యం ఎలా ఉందో సే వాట్ టేప్ సేస్. టేప్ ఏం చెప్తున్నదో అదే చెప్పమన్నాడు, ఉన్నది ఉన్నట్లుగా. అందుచేత ఇక్కడ పెట్టుకుని నేను వరుడు చెప్తున్నా. ప్రియులారా, మీరు నా యందు నిలిచి ఉన్నట్లయితే ఈ తెరల వెనుక నుండి మరలా లోకములోనికి వెళ్ళిపోయి, అది కళ్ళు మూతేసావు, అది తెర. నువ్వు ప్రార్థన చేసి చేద్దామని మంచిగానే మొదలవుతావు, కానీ నీ మనసు ఎక్కడ పోతుంది? నీ ఉద్రేకం, నీ ఆలోచనలు, అమ్మ నీ మనసు, నీకున్నటువంటి తలంపులు ఎలాగుంటాయి? చాలా స్పీడ్గా ఉంటాయి. మంచి కత్తి 2 అంచెలు వాడేని ఖడ్గం ఏ వాక్యంలాగా ఉండదు. ప్రియులారా, ఈ తెరల వెనుక నుండి మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నావు. ప్రాంతంలో ఉండి మళ్ళీ తిరిగి తెరల క్రిందికి వస్తున్నావు. ఫ్యామిలీ ప్రేర్ చేస్తున్నావు, కానీ ఎవడో ఇప్పుడు రమ్మన్నాడు, టైం సరిపోతుందా? లేకపోతే నిద్ర వచ్చేస్తుందా? లేకపోతే మమ్మల్ని పాట పాడుతున్నారు. ఇంకా యంత్రములో దేవుడు ప్రవక్త బ్రతికున్నప్పుడు రికార్డింగ్ నమోదు చేయించాడు. ఆయన తెరల వెనుక నుండి మరలా లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి తెరల కిందకి రావడం కాదు. మీరు నా యందు నిలిచినట్లయితే, నా మాటలు మీ యందు నిలిచినట్లయితే. యోహాను సువార్త 15:7 ఉందండి. మరొక మాటలో చెప్పాలంటే దీన్ని ఎక్కడికండి, ఇది బయట ఆవరణ, పరిశుద్ధ స్థలము. రెండోది అహరోను గారు ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలము. మూడో దాంట్లోకి వెళ్ళినప్పుడు బంగారు కొండ ఉంది. ఇక్కడ ఎవరి బంగారు కొండలో ఉన్నటువంటి మన్నాని బయట ఆవరణలో ఉన్నటువంటి
ఈ షేరు తపలతోనూ బయటికి వెళ్ళి ఇస్రాయేల్ తెచ్చుకున్నటువంటి మన్నా రెండు ఒకటే. కానీ 12 గంటల 5 వరకు పురుగులు పడుతుంది, వాసన వచ్చేస్తుంది, మళ్ళీ రాత్రికి ఉండదు, మళ్ళీ పొద్దున్నే 9 గంటలు పోవాలి. అదేదో అంటారు బైబిల్లో, నా పేరు రావట్లేదు, కుల్చిది షేరో ఏదో ఉంటుంది, మనం షేర్ అనుకుందాం, పోనీ ఏదో పాత్ర పెట్టుకుని వెళ్ళిపోవాలా, మళ్ళీ పురుగులు అంటే 2 గంటలకి. అంటే దేవుడి దగ్గరికి ఆరాధన చేయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది బయట ఆ వరండాలో ఉంటున్నాడు, దేవుడి దగ్గర రావట్లేదు. ఇక్కడ గంగాళం ఉంది, నీరు ఉంది, నీరు అంటే వాక్యం, గొర్రెపిల్ల ఉంది, ఇక్కడ దహించు అగ్ని ఉంది. 3వ దాంట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఏం చేయాలి? యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పారేయాల. అది జరగలేదు మనకి. అయ్యా బాప్తిసం తీసుకోండి, నీతీకరణం జరిగింది. రెండవది యేసు రక్తం వచ్చి కొడుకునేటటువంటి రెండవది, ఇది చాలా కష్టమైంది. అది కథ అంతా అక్కడే ఉంది. శాంక్టిఫికేషన్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. హృదయ శుద్ధి అయితే ఇక్కడేవండి. దేవుడు ఫాస్ట్ గా నీటి బాప్తిసం ఇచ్చారు, కానీ దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇస్తాడు. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం ఎవడు వేయుడు, వేస్తే పళ్ళమంటది. ప్రియులారా, నేను ఇలాగే ఉంటాను, నేను మార్చుకోలేను. నువ్వు కొత్తది ఇచ్చినా ఇవ్వకపోయినా నాకేం కాదు. ఏంటది? రాతి ఉండే తీసేస్తానని చెప్పాడు ఆయన. నేను తీసేసుకుంటానంటే మనం తీయలేము. నేను మనసు బాగా ఉంటానంటే మనం ఉండలేము. మన వల్ల కాదు. నీకు నీవు సహాయము చేసుకొనలేవు అంటే నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? వర్తమానాలను నీకు నువ్వు సహాయం చేసుకొనలేవని ఉంది. ఏమండి, చాలా కష్టం అండి మాట అర్థం. బయట ఉన్న సంఘశాఖల్లో అయితే భలే చెప్పారు. ఈవేళ జక్కయ్య గారు మరియమ్మ గురించి చెప్పారు, లాజరు గురించి చెప్పారు, దేవుని స్తోత్రం భలే చెప్పాడు రా పాస్టర్ గారు. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడి నుంచి పోయింది. ఎక్కడికి వెళ్ళలేదు? రెండో మనసు. అక్కడి నుంచి మూడోది ఎడమ ప్రక్క. నీ హృదయమే ఆలయమని 3వ చోట్లోకి వెళ్ళలేదు. ఈ వర్తమానంలో 3వ చోట్లోకి వెళ్తేనే కానీ చెరగద్దు. జస్టిఫికేషన్ నీతీకరణము, శాంక్టిఫికేషన్ శుద్ధీకరణము. బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. అయ్యా నీతీకరణం జరిగిందని చాలామంది బాప్తిసం పొందాం అనుకుంటున్నాడు, శుద్ధీకరణ వరకు వచ్చి ఆగిపోయాడు, అక్కడే కొట్టుమిట్లాడుతున్నాడు. శుద్ధీకరణం అయితే కానీ దేవుడు పరిశుద్ధాత్మ పోయాడు. కొంతమంది శుద్ధీకరణం అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. దేవుడు పోతామంచే పాత తిత్తుల్లో నేను పోయిన, నువ్వు కొత్తగా ఉండి నువ్వు తాజాగా అయ్యే వరకు చూస్తున్నాడు దేవుడు. ఈ 3 ఒక చోట చేయాలి. నా కోర్స్ అంటే చాలా ఇష్టం అండి. ఓ ప్రసంగం చెప్పి కంటే ఈ కోర్సు నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిసం 3 కలిసి 40 పేజీల పుస్తకము కోర్సు. ఇంగ్లీష్లోంచి తెలుగు ట్రాన్స్లేషన్ చేసి బుక్ రెడీ చేశాను. రూతమ్మకి రెడీగా పెట్టాను. ఈ నెలాఖరు మళ్ళీ మనకు బుక్ వస్తుంది. ప్రియులారా, ఇక్కడ భర్తిమయ్య గారి ప్రసంగం ఉందో చూడండి. మొట్టమొదటిదేమో ప్రసంగం చేశాం, రెండోదేమో దేవుడు ఏర్పడుతున్న గొర్రెపిల్ల, 3వది ఇదిగోండి మళ్ళీ గుడ్డి భర్తిమయ్య గారు 3 ప్రసంగాలు. ఇదేటయ్యా ఓసారి ఉంది కదా భర్తిమయ్య ప్రసంగం ఒకటి రావునా? అయ్యా భర్తిమయ్య గుడ్డోడు దైవజనులు వదిలేసి, ప్రవక్తలు వదిలేసి, న్యాయాధిపతులు వదిలేసి, పెద్ద తెలిసిన సర్వదంతులు వదిలేసి, ఏమీ తెలియనటువంటి కళ్ళు లేని కబోదైనటువంటి గుడ్డి వాళ్ళ గురించి 15 వర్తమానాలు చేశారు బ్రహ్మగారు గారు. 15 వర్తమానాలు ఇతని గురించి చేశారు. అన్నీ కూడా ఒక్కసారి రాసుకున్నాను నేను. మనము 50 పేజీలు ఉంది ఫస్ట్ది, కానీ ఇందులో నీకు ఒక్కొక్కటి చదివితే గుండె బద్దలాసిపోతుంది. ఎంత చిన్నదంటే మీ ఫ్రెండ్స్ ఇవ్వడానికి ఈ పట్టుకెళ్ళండి. నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు ఇది పట్టుకెళ్ళు. అయ్యా చదువులేదు ఇతనికి, కళ్ళు లేని కబోది. ఒక పిల్ల కూడా ఉంది 12 సంవత్సరాలు. దేవుడికి మొక్కుకున్నాడు, నా జబ్బు పోతే ఇలా చేస్తానని. దేవుడికి ఇచ్చాడు. పాస్టర్ గారు అంటున్నాడు, నా డబ్బులు ఇస్తానయ్యా, నీ కళ్ళు ఇదే కదా అంటే, నో 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 ఈ గొర్రె పిల్లనే నేను దేవుడికి ఇస్తానన్నాను. మొక్కుబడి చేస్తున్నాం కానీ చేస్తున్నామా? అయ్యా ఈ కళ్ళు లేని కబోది గుడ్డి అంటలేదు ఇంక నేను.
భర్తిమయ్య అంటారు అనడం నాకు ఇష్టం. ఇంకా గుడ్డోడు ఎప్పుడు 15 ప్రసంగాలు ఈయన గురించి చేసేటంటే, అయ్యో నేను సెకండ్ గ్రేడ్ టీచర్ అయ్యుండి 13 సంవత్సరాలు ఉద్యోగం చేసి మాస్టర్ గారుగా ఉన్నా ఈయనతో నేను సాటిగాను. అందుకే ఈయన ప్రసంగాలు ఎంతో అనుకున్నాను. రీలారా నీకో పని ఉంది. ఇంటర్మీడియట్ చదివినా, నువ్వు బిఏ చదివినా, నువ్వేమి చదివినా, అదిగో ఇంకేమో చూశారు ఎన్నో దశల గురించి వచ్చినటువంటి బ్రదర్ లివింగ్స్టన్ గారు చివరికి ఏమన్నాడు, ఇదే గొప్పగా అన్నాడు. ఆయన చేసే వకీలు, నేను చేసే సెకండ్ గ్రేడ్ టీచరు, ఇవి 55 సంవత్సరాలు పోరాటాలు కన్నా అదే కొన్ని వేలు లక్షలు వచ్చేసి అతని విద్య నెరిగిన వాని వార్త. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి విద్య నేర్పును? ద మోస్ట్ హై నాలెడ్జ్, మహోన్నతుని అనగా దేవుని యొక్క విద్య నేర్పించదాం. మన మామూలు విద్య వద్దని కాదు నేను చెప్పేది. అయ్యా మామూలు విద్య మహోన్నతమైన దేవుని విద్యకు అడ్డొస్తే నువ్వు మహోన్నతుడైన దేవుని పక్షంగా ఉండు. దీన్ని సైడ్ పెట్టమని చెప్తున్నారు ప్రవక్త గారు. అందుకని చదువు మంచిదే అంటున్నాడు. మళ్ళీ మంచిదే అంటున్నాడు ఆయన. ప్రియులారా, మీరు నా యందు నిలిచినట్లయితే, నా మాటలు మీ యందు నిలిచినట్లయితే, అహరోని యొక్క కర్ర ఎక్కడుందండి? షకీనా 3వ దాంట్లో ఉందండి. మన్నా గల బంగారు పాత్ర ద్వారా పైకి లాగుతాడు దేవుడు. అంటే లోకములో నుండి శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మలో నుంచి దేవుడు ఎక్కడికి లాగుతాడు? 3వ సెక్షన్లోకి నువ్వు వెళ్ళడానికి ఇష్టమైతేనే. గంగాళంలో నీళ్ళంటే పలకబడిన వాక్యమే అసలైన విత్తనం. అయ్యా దీని ద్వారా వచ్చింది, యేసు రక్తం ద్వారా వచ్చింది. శిలువ మీద ఆయన రక్త కణము పగిలి ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వినివాడును, గ్రహించువాడును ధన్యుడను ఉంది. నీ ఆత్మలో పరచబడుచు ఆయనలో నిలిచేయండి. పువ్వు రేఖలు చూసారా? చెరువులో ఉన్నటువంటి పద్మం, ఆ మొక్క ఎలాగైతే నీతి సూర్యుడు, భౌతికమైనటువంటి సూర్యుడు వచ్చినప్పుడు విచ్చుకుంటాయో రేఖలు, మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ నీతి సూర్యుని యొక్క సాన్నిధ్యములోనికి, ఆయన యందు మనము ఆయన మాటలు మన యందు నిలిచిన వేళ ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది నీకు అనుగ్రహించబడును. అయ్యా నిజంగా అవసరమైంది ఏంటండి? ఈ చెప్పాను కోరికలు ఆ అవసరం కాదని చెప్తున్నారు. నీకు అవసరమైంది ఏంటి? మారు మనసు. నీకు అవసరమైంది ఏంటి? నీతీకరణ సులువుగా తీసుకుంటావే యేసుక్రీస్తు నామములో బాప్తిసం, కానీ శుద్ధీకరణ సులువుగా జరగదు నీకు. ఎలాగైతే పిల్లల్ని కట్టేటప్పుడు డెకరేషన్ ఉన్నటువంటి దాంట్లో ఉన్న ఆవిడికి బాగా ఒకటే, పాకలో కనీదానికి ఒకటే, పెంకుటిల్లో కనీదానికి ఒకటే బాధ. ఏమండి, శుద్ధీకరణ చాలా మెట్టు, చాలా గొప్పది. అందుచేతనే 3 సబ్జెక్టులు ఒక పుస్తకంలో చెయ్యాలని దేవుని ఔషధ గ్రంథం 3 భాగాలు ఎలాగైతే చేశానో, 159 పేజీలు. అమెరికా దేశంలో ఉన్నటువంటి పెద్ద పాస్టర్ గారు ఇంగ్లీష్లో ఉన్నటువంటి తెలుగు ట్రాన్స్లేషన్ చేసి దేవుని ఔషధ గ్రంథం 3 భాగాలు వేశాను. పార్ట్ 1, 2, 3. ఏమండి, ఏ జబ్బు అయినా సరే 72 జబ్బులు అక్కడ రాశాడు. బీపీ, షుగరు, మూత్రపిండాలు, ప్రోస్టేట్, ఏదైనా సరే, పేగు వ్యాధి, ఇంకో వ్యాధి. ఏమండి, ఆ పాస్టర్ గారు అలాగే ఇంగ్లీష్లో రాయకపోతే నేను తెలుగులో ట్రాన్స్లేషన్ ఎలా చేయను? అబ్బా, ఈ సంవత్సరం గత సంవత్సరంలో చేసినటువంటి పని అన్ని వర్తమానాల కంటే, ఎవరి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసి ఆ దేవుని ఔషధ గ్రంథం చదువు. నీకు మళ్ళీ కిడ్నీ పరీక్ష వద్దు, నువ్వు రక్త పరీక్షకి వెళ్ళవు, నీకు జబ్బు లేదు, నీకు ఏదైనా రాళ్ళు ఉన్నాయని డాక్టర్ చెప్తే పాస్టర్ ఫోన్లో నువ్వు బయటకు వెళ్ళలేగా, వెళ్ళిపోతాయి. ఏమండి, క్రీస్తు తన సొంత వాక్యములు బయలుపరుచుకునేలో దేవుని ఔషధ గ్రంథాలు 66 ఉన్నాయని చెప్పండి. ఔషధ గ్రంథం ఏంటంటే బాబు, ఎలాంటి పేరు? ప్రసంగం ఎక్కడుందని అడుగుతున్నారు తెలంగాణ వాళ్ళు. అప్పుడు ఔషధ గ్రంథం అయితే చదవాలి. అమ్మాయి, నీకు ఏ జబ్బు ఉంది? నీ సంఘంలో ముదిరిపోయి చెప్పేస్తున్నాం మనం తెలియక. ప్రవక్త చెప్పాడు ఎలా ప్రార్థన చేయాలి రోగులకి, సంఘం ఎలాగ ఆసక్తిగా ఉండాలి, ఎలాగ ఉపవాసంతో జాగరణతో ఉండాలి.
కొన్నిసార్లు మన కోరికల కొరకు ప్రార్థన చేస్తాం. కోరికలు మన యొక్క అవసరం కాదు. మనకి ఏం అవసరమైనదో తప్పగా గ్రహించాలి. అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం అర్థం చేసుకున్నామని అనుకుంటున్నాం. దేవుడు మన అక్కర్లను తీరుస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన రాజ్యము నీతిని మొదలైనది కూడా అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడ్డని. అయ్యా దగ్గర పడిపోతుంది టైం నాకు. అయ్యా నేను ప్రార్థన చేయలేను. కుర్రోడంటే మా అమ్మ నాన్న చనిపోయారు, వాళ్ళు ప్రార్థన చేయించడం నాకు నేర్పలేదు, అందుచేత ABCD అంటున్నాను. ఏమండి ప్రార్థన చేయడం చేయకపోతే ఏమనుకోమన్నారు? దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా మంచి హృదయంతో చేస్తే చాలట. నాలను చేయక్కర్లేదు, సంగపతి గారిలో చేయక్కర్లేదు, లేకపోతే ఆయన బాగా స్టడీ చేసినటువంటి వకీల్ గారిలో చేయక్కర్లేదు. అయ్యా ఇక్కడ కుర్రోడు, అయ్యా నేను ప్రార్థన చేయలేదు, నేను ఎప్పుడూ చేయలేదండి, మా అమ్మ నాన్న కూడా నేర్పించలేదు, చనిపోయారు. ఇదిగో వాళ్ళు నేర్చుకున్న తర్వాత మాటలన్నీ అచ్చులన్నీ కూడా ఏకంగా కలిపి ఏమండి నేను ఏ హృదయంతో చేస్తున్నానో దేవుడికి తెలుసు అన్నాడు. కరెక్ట్గా చెప్పారు మా బ్రహ్మయ్య గారు. దేంట్లో చెప్పారు? క్రైస్తవ్యం యొక్క అనుకరణ అనే దాంట్లో చెప్పారు. ప్రియులారా, ప్రార్థన యొక్క యథార్థత ఏకముగా ఉంచగలడు. పెదవులతో ఎంత ప్రార్థన చేశామనే కాదు, హృదయములో వెనుక గల ఉద్దేశం ఎలాగుంది. కొన్నిసార్లు మన పెదవుల మాటలు వెండాయిన మన ఉద్దేశం ఎలాగుందో దేవుడు చూస్తాడని చెప్పారు. మన హృదయం యొక్క ఆశను వెంటాడుతాను. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే క్రీస్తుతో ఎంత ప్రేమ కలిగి ఉన్నాం. ఏదైనా అడిగినప్పుడు ఒక్కోసారి దేవుడు ఇవ్వడు. చూడండి, ఎందుచేత నీ ఉదాహరణ చేయి. ఒకే మార్గం ఏంటంటే దేవుని స్వభావం మనకి రావాలని చూస్తాడు, కానీ అది దేవుడు కోరేది. ఏమండి మన తలంపులు ఆయన తలంపులు కావు, మన ఉద్రేకం ఆయన ఉద్రేకము కాదు. ఆయనకున్న మంచి గుణము, ఆయనకున్న గుణ లక్షణాలు మనకు రావాలని, అందుకే దేవుడు మన కొరకు చూస్తున్నాడని ఇక్కడ చెప్తున్నారు. బహుశా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ నేను ఏమండి స్త్రీల గురించి ఏమండి 17 మంది పిల్లలుగా ఉన్నటువంటి జాన్ వెస్లీ, చార్లెస్ ఇద్దరు అన్నదమ్ములు ప్రపంచానికి సువార్థికులండి, గొప్ప సువార్థికులు. ఒక ఆయన అయితే సంఘ సంస్కర్త జాన్ వెస్లీ గారు. 17 మంది పిల్లలుగా అన్నదండి వాళ్ళమ్మ. ఒక రోజులో 2-3 గంటల సమయము ప్రార్థించి క్రీస్తునొద్దకు పిల్లల్ని నడిపించిందంట తల్లి. అయ్యో బాబోయ్, వృద్ధ తల్లి ముసల్ద మళ్ళీని ప్రార్థన మూలముగా సూసన్నా వెస్లీ వలే భార్యాభర్తలు. ఎవరి 17 మంది పిల్లలు 1-2 వచ్చినప్పటికీ కట్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ వద్దని ఆ కారణం ఒకటి చార్లెస్ వెస్లీని కలిగి ఉంది. ఇప్పుడు అప్పుడు ఆవిడికి మనకున్న ఇస్త్రీ పెట్టెలు లేవు, కరెంటు పెట్టెలు. మనకు ఉన్నటువంటి ఎలా బట్టలు నొక్కితే చాలు పాత్రలు కడిగేటటువంటి మిషన్లు లేవు. మనకి టైం లేదు. ఆవిడన్నీ కూడా కరెంట్ లేదు ఆవిడ కాలంలోనూ. ఏమండి ఇస్త్రీ పెట్టలేదు చేసుకోవడానికి. ఎక్కడో ఏదో తప్పుంది మనకి. దెయ్యం ఎలా ప్రజలను మళ్లించిందో చూడండి అంటున్నారు. ఏ ప్రసంగంలోనూ అన్చేంజబుల్ గాడ్, మార్పు లేని దేవుడు అనేటటువంటి ప్రసంగములో చెప్తున్నారు. గమనించండి, ముగించేస్తున్నారు. ఎందుకంటే 12-5 నిమిషాలు తక్కువ. స్వయంగా ఈ లోకంలో గెత్సెమనే అని గొప్ప యుద్ధభూమిలో ఉన్నాము. చింతాక్రాంతుడై మొరపెట్టాడు దేవుడు. ఏమండి దేవుడే చింతాక్రాంతుడై నా ఇష్టం కాదు నీ ఇష్టమే చింతించిన కాకని మధ్యలో ఉండి తోటలో ప్రార్థన చేశాడు కదా. మనం ఎలా చేయాలండి ప్రార్థన? చివరి మాటలు ఇంకా ఉన్నాయి, కానీ ఎందుకంటే 5 నిమిషాలు తక్కువ 12 అయింది. ఎందుకంటే 9 గంటలకు వచ్చి చాలా ముందు నుంచి వచ్చిన వాళ్ళు 3 గంటలు దాటిపోతుంది. ఆరాధన అనేటటువంటిది 2:30 గంటలు. మనిషి అలసిపోతాడని చెప్పారు ప్రవక్త గారు కూడా. నియమ ప్రకారంగా ఉండాలి ఏదైనా. కాబట్టి 5 to 12 అయింది. కాబట్టి ఇప్పుడు మనము కానుకలు పడదాము. కానుక